జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ओहो पति जी, ये नोट डुप्लीकेट है। हाँ वाह 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 भले भले क्या डुप्लीकेट है क्या? ओ आंटी जी डुप्लीकेट नोट है. డూప్లికేట్ నోట్ ఏంటి? ఇవన్నీ ఒరిజినల్ నోట్స్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేడం జీ మాది అబద్ధం చెప్పట్లేదు. మా మిషన్ ఏది చెప్తే అదే మేము చెప్తాం. देखो जी, లైటో వెలగటం లేదు. ఇప్పటికైనా మాకు లైట్ వెలగకపోతే మోసం అవుతాయి. ओ मेरी प्यारी रकुल, ओ लाइट ले लो. इधर बात ठीक नहीं है. चलो 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 चलो. ఆగండి ఆగండి ఆగండి. అసలు మిషన్లోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు కదా. నోట్లు ఒరిజినల్ అని నేను చెప్తున్నాను కదా. क्या जी, మిషన్ కి ఆప ఏమీ అనొద్దు. ఈ మిషన్ మాది పుట్టింటిది. ఏంటి నుంచి తెస్తే ఏంటి? మిషన్ అన్నాక ప్రాబ్లం రాదా? ఆ నోట్లు కూడా నేనే చెక్ చేస్తాను. ले लो जी, आप ही चेक करो. चेक करने दो. మిషన్ చూస్తుంటేనే అర్థం అవట్లేదా? చూడండి ఎలా దుమ్ము పట్టిందో. ఓ మేరీ ప్యారీ రకుల్, దుమ్ము ఉంది అంట, నువ్వు చూడలేదా? చూసారా, లైట్ కూడా బ్లింక్ అవుతుంది. అవుజీ, మేడం జీ చెప్తుంది కూడా నిజమే. దుమ్ము పట్టి లైటు రాలా, ఇప్పుడు వస్తుంది మేడం జీ. ఔర్ ఏక్ బార్ మీది చేత్తో టీక్ సే సాఫ్ చేసి ఏక్ కట్టా చెక్కరు. ఒక కట్టు చాలా? మాకు నమ్మకం కలిగితే చాలు జీ. సరే. చూశారు కదా, ఒక్క నోట్ కూడా డూప్లికేట్ రాలేదు. ఆల్ ఒరిజినల్. మేడం జీ బహుత్ బహుత్ శుక్రియా, మాకు మీ మీద నమ్మకం కలిగింది. ఓ మేరీ ప్యారీ రకుల్, బ్యాగు లేలో, మేడం జీ బహుత్ జెన్యూన్ హై. ఓ విగ్రహం దేదో. మేడం జీ ఇలాగే మనం దందాలు చేస్తూ ఉందాం. మీకు పలానా దగ్గర ఐటమ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాయం చేసుకుని తీసుకొస్తాం. మీరు ఇట్లాగే పైసలు ఇస్తూ ఉండండి, ఏమంటారు? ముందు ఇది పూర్తి అవనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఇంకా ఏముంది జీ, అయిపోయింది కదా. ఒక పని చేయండి, మీ అడ్రస్ మాకు ఇవ్వండి, మేము పర్సనల్గా వచ్చి కలుస్తాం. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఫోన్ నెంబర్ ఉంది కదా, అవసరమైనప్పుడు మేమే కాల్ చేస్తాం. అట్లీస్ట్ ఆప్కా నామ్. ठीक है, आपका बेटा का नाम तो बताइए. अरे మాది మనుషులు మీరు అని హ్యాపీగా తలుచుకుంటాయి. పైసా నహీ జీ, రిలేషన్ ఇంపార్టెంట్. నా ఇక్కడెక్కడ పోలీసులు వచ్చినట్టున్నారు. వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మీరు డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. కమాన్ క్విక్. నామ్ ముందు మీరు ఇక్కడి నుంచి మేడం వెళ్ళండి. జీ, వెళ్ళండి. నామ్ మేడం జీ, ఏ జీ నామ్ నామ్. కన్నయ్య, ఇది వర్కౌట్ అవుతుందా కన్నయ్య? ఆ ఫోన్ ఓపెన్ అవుతుందా? ఇందులో నా మహి జీవితం ఉంది కన్నయ్య, తనకేం కాకూడదు. చైత్ర, టెన్షన్ పడకో. అసలు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న మనకు సమస్యకి సొల్యూషన్ ఏంటో అర్థమైంది. ఒక్కొక్క ముడిని జాగ్రత్తగా విప్పుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సిన పని. ఒక్కొక్క గుట్టు వీడుతుంది చైత్ర, అంతా మంచి జరుగుతుంది. యూ డోంట్ వరీ. హాయ్ బ్రో. హే హాయ్, నీకోసమే వెయిటింగ్. ఫింగర్ ప్రింట్ స్కాన్ అయ్యాయా?
సేఫ్టీ కోసం 3-4 టైమ్స్ స్కాన్ చేశాను బ్రో. 100% వర్కౌట్ అయినట్టే. గుడ్ బ్రో. ఇప్పుడు ఆ ఫోన్ ని ఓపెన్ చేయడానికి వీలవుతుందా? లేదు మ్యామ్, యాక్చువల్గా స్కాన్ అయిన ఫింగర్ ప్రింట్స్ డేటాని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫోన్కి వాడిన ఫింగర్ ఏదో మ్యాచ్ చేయాలి. సో దాన్ని డివైడ్ చేసి యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడేం చేయలేమా? ప్రాసెస్ కంపల్సరీ మ్యామ్. టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా పని అవుతుందని మాత్రం చెప్పగలను. అందులో ఒక ఆడపిల్ల జీవితం ఉంది. తన బ్రతుకుని గట్టుకు చేర్చే ఏకైక అవకాశమే ఈ ఫోన్. ప్లీజ్. తప్పకుండా మ్యామ్, మీరేం టెన్షన్ పడకండి. బ్రో డివైస్. ఓకే బ్రో. పద బ్రో. చేత్ర. వీడింకా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదే. స్మైలీ, చాలా పెయిన్గా ఉందా? ఒరే పెద్దోడా, ఎందుకురా బాధపడతావు? శూలం నీ పెళ్ళాం నాలిక మీదున్నా నొప్పి మాత్రం దాంట్లో ఉన్న సైతానికే ఉంటుంది. నువ్వు అస్సలు దిగులు పడకు దీని గురించి. అవునరా ఆనంద్, స్మైలీలో ఉన్న ఆ దుష్టశక్తిని బయటికి పంపించడానికే కదా ఇదంతా. ప్రస్తుతం తన గురించి నువ్వేం పట్టించుకో. పట్టించుకోవద్దా? అందరూ హాయిగా ఉన్నారు. మీకు అలాగే ఉంటుంది. అంతా నా కర్మ. విరాజ్, ఎవరైతను? ఇంట్లో ఎలాంటి పూజ జరుగుతుందో తెలుస్తుందా? బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రావటం మంచిది కాదు. మామ్, ఇతను విగ్రహాన్ని ట్రేస్ చేయడానికే వచ్చాడు. మీరు ఆవిడ్ని పిలిపించి చేస్తున్నదే నేను ఇతన్ని పిలిపించి చేస్తున్నాను. టెక్నికల్గా పనొకటే, ప్రాసెస్ వేరే అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే బ్రో. యా బ్రో. ఏంటో ఈ ఇంటికి పట్టిన దరిద్రం. ఇల్లంతా తిరుగుతూ ఉన్నా దాన్ని మాత్రం ఏం చేయలేక చేతకాక ఏదేదో చేయాల్సి వస్తుంది. కర్మ. ఏంటత్తయ్యా, తను కనపడితే చాలు ఏదో ఒకటి అనేయాలా? అనకుండా ఎలా ఉండమంటావా ఆనంద్? దాన్ని చూస్తేనే ఒళ్ళంతా మండిపోతుంది. చూడు, మనం ఇంతలా టెన్షన్ పడిపోతుంటే ఎంత రిలాక్స్డ్గా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకు పిన్ని గారు నిప్పుల మీద వేసిన ఎండుమిర్చిలాగా అలా చిటపట్లాడిపోతున్నారు? అయినా ఈ ఇంట్లో నేను అనవసరమైన లెక్చర్లు ఇచ్చి ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అసలేం బాలేదు. సరేలేండి, ఎక్స్పెక్ట్ చేసినందుకు ఒక మాట చెప్తాను. అదేంటంటే, ఇంటికి వచ్చిన ఆ భూతాలదేవి ఈ ఇంటికి పట్టిన పీడలన్నీ వదిలించే వెళ్తుంది. ఎవ్వర్నీ వదలదు. అది నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా అలాంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి? మీరు టెన్షన్ పడకండి. సైతాన్ని వదిలించే ఆవిడ వెళ్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.